రేపులు గడిపి ఆవలకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణము చుట్టెదరు. అంతేగా చింతామణి, మాట శాంతము కడిగే మండిపడినా నేను మాత్రం ఏమో చెప్పగలను. చూడండి, నేను చిరాకు పడుతున్నారా? ఇక్కడికి 20 దినముల నుండి విని విని విసిగెత్తిపోయినది. మధ్యాహ్నం మీరు వెళ్ళేది మనం అమ్మ కోసం కోతకు నేను కనుక భరించుతుంది. వేరొక చూడండి, ఇక నేను మమ్మతో పడలేను, అలానే మీతోనూ పడలేను. ఇక ఇంతటితో మీద నా దాని నాది. చింతామణి, నిన్ను విడిచి నేను జీవించగలను. నిన్ను విడిచి నేను బ్రతుకుగల చింతామణి. నిన్ను విడిచి నేను జీవితగల చింతామణి. నేను మాత్రం మీకెవడూ లోటు తీస్తున్నాను. చూడండి, ఒక మాట అడగనా? ఈ నెలలో ఏ కానీయాలను ఇచ్చినారా చెప్పండి. ఇది మాత్రం యథార్థమే చింతామణి. కానీ నన్ను మాత్రం ఏం చేయమంటావు? అప్పు కోసం ఈ రోజు ఈ గ్రామంలో గడప గడప తిరిగి వచ్చాను చింతామణి. కానీ జరిగింది ఏంటో తెలుసా? నేను అప్పు అడిగిన వారందరూ తీసుకొచ్చి నీకు ఇస్తున్నారు, కానీ నాకు ఎవరొక్క పైసా ఇవ్వాల. అది పరిస్థితి చింతామణి. దీనికేమిలే కానీ ఒక్క విషయం ఆలోచించము. నాకు ఉన్నంతలో నీకు నేను ఏమన్నా పేర్చిదా చింతామణి? ఎక్కడికి వెళ్ళినను, ఎక్కడికి వెళ్ళినక్కడ చొక్కదొరికినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమన్నా పేర్చిదా చింతామణి? చెప్పండి. Oh!
ఉపేక్ష చేస్తున్నా చెప్పు. మహానుభావుడు 100 రూపాయలు చదివించినట్టున్నారు చింతామణి. ఇందాక నుంచి ఇదిగో ఈ డబ్బుల కోసమే కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తర్వాత నీకే ఇస్తాను. మీరు చాలా మంచివారండి. నాకు ఉన్నంతలో నీకు ఏమైనా ఉపేక్ష చేస్తున్నా చెప్పు చింతామణి. ఏం చేయలేదండి. చెప్పండి. మళ్ళీ చెప్పాలా? చెప్పండి. చింతామణి, నువ్వు చెప్పమంటే చెప్పకుండా ఉంటానా? సరే, మరొకసారి చెప్పినా సరే, ఒక్కసారి నువ్వు కూడా శ్రద్ధగా విని అప్పుడైనా నా మీద నీకేమైనా కరుణ కలుగునేమో సూచనముగా. అంతేకాదు, అందరూ కూడా ఇటువంటి పొరపాటు పని ఎవరు చేయకూడదని చెప్పేసి చింతామణి కోసం నేను చేసిన త్యాగాలు మరొకసారి చెప్పుతున్నాను. శ్రద్ధగా వినడు. నీ కోసమై